ఇక ఫస్ట్ మ్యాచ్ గెలిచినామో లేదో మా టీమ్మేట్స్ రియాక్షన్ చూడు ఎట్లా అంటే ఎంత ఈ లెవెల్ ఆఫ్ సెలబ్రేషన్ ఇప్పటిదానికి ఎవ్వరు చేయాలి. సో హలో గైస్, వెల్కమ్ టు ద వ్లాగ్. ఈ రోజు మేము మా క్లాస్మేట్స్ అందరం కలిసి బాక్స్ కెఫే, అరే దీని ఏమంటారా బాక్స్ కెఫే వచ్చినాం. అంటే దీంట్లో క్రికెట్ ఆడతారు అన్నట్టు. సో మీకు నెట్ మొత్తం కనిపిస్తుందా చూడండి, యూ కెన్ సీ ద నెట్ అరౌండ్. హెయిర్ వస్తుంది హీరో. నెవర్ ఫర్గెట్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. వీళ్ళందరూ సూపర్ మ్యాన్. వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. టోటల్ గా 2 టీమ్స్ ఫామ్ అయినాం. ఈచ్ టీమ్ లో 7 మెంబర్స్ ఐ గెస్. మేము టాస్ గెలిచినాం. రే ఎన్ని ఓవర్స్ రా? 6 ఓవర్స్. సో మ్యాచ్ విల్ బి ఆఫ్ 6 ఓవర్స్. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ రోజు మాకు లాస్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. అందరం ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాయంగానే అందరి బండ్లు ఒకేకాడ పార్క్ ఉన్నాయి. ఎవరింటికి వాళ్ళు పోదాం అనుకునే లోపు నాలుగు బండ్ల మీద 12 మంది ఉన్నాం. సరే ఇక ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఎట్లా అయిపోయిందిగా చాయ్ తాగేసి వెళ్దామని అందరం ఆగిన తర్వాత నార్మల్గా చాయ్ దానికని అనురాగ్ అటు ఇటు వేరే కాలేజ్ దిక్కుల సైడ్ చూస్తున్నాం ఎక్కడన్నా మంచిగా స్పాట్ ఉందేమో చాయ్ దానికని పోతే ఇక్కడ మాకు బాక్స్ కెఫే కనిపించింది. సో అందరం తలా 60 రూపీస్ వేసుకొని 18 మెంబర్స్, లాస్ట్కి మళ్ళీ ఇంకా 5-6 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. 60 రూపీస్ పర్ హెడ్ వేసుకొని అందరం మంచిగా ఆడండి. ఇద్దరం 2 టీమ్స్ గా డివైడ్ అయిపోయి నేను క్యాప్టెన్ ఉన్నా, అవతల టీమ్ లో మా ఫ్రెండ్ రాకేష్ క్యాప్టెన్ ఉన్నాడు. ఇద్దరం ఫస్ట్ టాస్ నేను గెలిచిన. ఫస్ట్ 5 ఓవర్స్ అయిపోయేసరికి మా స్కోర్ జస్ట్ 41. మా టీం బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆపోజిట్ టీం బ్యాటింగ్ వేస్తుంది. లాస్ట్ ఒక్కడే ప్లేయర్ ఉన్నాడు, ఇంకా 3 ఓవర్స్ మిగిలి ఉండే. వాడు ఒక్కొక్క బాల్ మంచిగా మెల్లమెల్ల సింగిల్ రన్ తీసుకున్నా వాళ్ళే గెలిచేది, కానీ అవుట్ అయిపోయింది. ఇక ఫస్ట్ మ్యాచ్ గెలిచినామో లేదో మా టీమ్మేట్స్ రియాక్షన్ చూడు ఎట్లా అంటే ఎంత ఈ లెవెల్ ఆఫ్ సెలబ్రేషన్ ఇప్పటిదానికి ఎవ్వరు చేయలేదు. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నామో చూడండి. సో మ్యాచ్ 1 మేమే అయినాం. సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక మనం అయితే ఫస్ట్ బాల్ 6 తో స్టార్ట్ చేసిండు. ఇక వీని సంగతి ఏంటంటే ఇక వినండి. ఫస్ట్ బాల్ డక్కు మారాడు. ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ మ్యాచ్ స్టార్ట్ కాగానే ఇక మా వాళ్ళందరూ కొంచెం స్కోర్ కొట్టి పెక్కు అని ఇట్లా పడ్డారు. సెకండ్ మ్యాచ్ కూడా మేమే గెలిచేసరికి మళ్ళీ ఒక సెలబ్రేషన్. సో కరెంట్లీ రెండు మ్యాచ్లు మేము లైన్ గా విన్ అయినాం. రెండు మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ విన్ అయినాం. అవతల టీం కి మాటలు వస్తలేవు అవతల టీం వాళ్ళకి. ఇప్పుడు ఒక 2 అవర్స్ బ్యాక్ 1 అవర్ బ్యాక్ లాస్ట్ ఎక్స్టర్నల్ కంప్లీట్ అయింది. ఎక్స్టర్నల్ కంప్లీట్ అవ్వగా మేము డైరెక్ట్ చాయ్ తాగామని అటు ఇటు అనురాగ్ సైడ్ తిరుగుదామని అందరం 4 బండ్లు 4 3 12 మెంబర్స్ వచ్చినాం. 1 2 3 5 10 11 12 13 17 18 మెంబర్స్ ఉన్నాం టోటల్. 18 మెంబర్స్ 9 మెంబర్స్ ఒక సైడ్, 9 మెంబర్స్ ఒక సైడ్ డివైడ్ అయిపోయి అన్నం. నా గొంతు కూడా పోయింది, అంతగానం వచ్చిన. 2 మ్యాచ్లు లైన్ గా గెలిచేసరికి ఒక్కొక్క నోట్ల మాటలు వస్తారు అవతల టీములకి. టోటల్ 4 మ్యాచెస్ ఆడినాం. 5 మ్యాచెస్ ఆడినాం. 3 మ్యాచెస్. సో టోటల్ 5 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ మేము గెలిచినాం, 2 మ్యాచెస్ అవతల టీం రాకేష్ వాళ్ళ టీం గెలిచింది. ఇట్లాంటి వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తాయి.